శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుటగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా ముధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 39వ సర్గం. శ్రీరామచంద్రుడు సుగ్రీవునకు తన కృతజ్ఞతలను తెలుపుట, ఆయా దిక్కులకు వెళ్ళిన వానర ప్రముఖులు కోట్ల కొలదిగానున్న తమ వానర సైన్యములతో వచ్చి సుగ్రీవుని కలియుట. ఇది బ్రువాణం సుగ్రీవం రామో ధర్మభృతాం వరః బాహుభ్యాం సంపరిష్వజ్య ప్రత్యువాచ కృతాంజలిం. ఆ సుగ్రీవుడు పలుకుచున్న మాటలను విని ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు తన ఎదుటనే అంజలి ఘటించి నిలిచియున్న ఆ వానరేంద్రుని తన బాహువులతో గాఢముగా కౌగిలించుకొనెను. పిమ్మట అతనితో ఇట్లు నుడివెను: యదింద్రో వర్షతే వర్షం న తచ్చిత్రం భవేత్ క్వచిత్. ఆదిత్యో వా సహస్రాంశు కుర్యాద్వి తిమిరం నభః. చంద్రమా రశ్మిభిః కుర్యాత్ పృథివీం సౌమ్య నిర్మలాం. త్వద్విధో వాపి మిత్రాణం ప్రతికూర్యాత్ పరంతప. ఏవం త్వయి తచ్చిత్రం భవేద్యత్ సౌమ్య శోభనం. జానామ్యహం త్వాం సుగ్రీవ సతతం ప్రియవాదినం. మిత్రుడా, ఇంద్రుడు వర్షములను కురిపించుట, 1000 కిరణములు గల సూర్యుడు చిమ్మ చీకట్లను పారద్రోలుట, చంద్రుడు తన చల్లని కాంతులతో ఈ భూమండలములకు ఆహ్లాదమును కూర్చుట అనునవి వారి సహజ లక్షణములు. అట్లే మిత్రులకు ప్రత్యుపకారము చేయుట నీ వంటి సత్పురుషునకు సహజ లక్షణము. ఇందు ఆశ్చర్యపడవలసిన విషయము ఏమాత్రమూ లేదు. సౌమ్యుడవైన ఓ సుగ్రీవ, నీ అందలి ఈ ప్రత్యుపకార లక్షణము ఆశ్చర్యకరము కాదు. ఏలనన నీవు ఎల్లప్పుడూ ప్రియవచనములనే పలికడేవాడవు. నీ స్వభావమును నేను ఎరుగుదును. త్వత్సనాథః సఖే సంఖ్యే జేతాస్మి సకలా నరీన్. త్వమేవ మే సుహృన్మిత్రం సహాయాం కర్తుమర్హసి. ఓ సుగ్రీవ, నీవు నాకు తోడుగా ఉన్నచో నేను రణరంగమున శత్రువులను అందరినీ అవలీలగా జయించెదను. నీవు నాకు ప్రాణమిత్రుడవు కనుక నీవే నాకు సహాయపడవలెను. జహారాత్మ వినాశాయ వైదేహీం రాక్షసాదమః వంచయిత్వా తు పౌలోమీం అనుహ్లాదో యథాశిచీం. నచిరాత్ తం హనిష్యామి రావణం నిశితై శరైః. పౌలోమ్యాః పితరం దృప్తం శతక్రతురివాహహే. అనుహ్లాదుడను రాక్షసుడు శచీదేవిని వలె రాక్షసాధముడైన రావణుడు
తన వినాశము కొరకే సీతాదేవిని వంచనతో అపహరించుకొని పోయెను. ఇంద్రుడు గర్వోన్మత్తుడైన అనుహ్లాదుని అతనికి తోడ్పడిన పులోముని రణరంగమున చంపివేసినట్లుగా నేను దుష్టుడైన రావణుని నా వాడి అయిన బాణములతో త్వరలోనే సంహరించెదను. ఏతస్మిన్నంతరే చైవ రజః సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశోః ఛాదయత్ గగనే ప్రభాం దిశః పర్యాకులాశ్చాసన్ రజసా తేన మూర్ఛత చచాల చ మహీ సర్వ సశైల వనకానన తతో నగేంద్ర సంకాసైః తీక్ష్ణ దంష్ట్రైర్మహాబలైః కృత్స్నా సంఛాదితా భూమిః అసంఖ్యేయైః ప్లవంగమైః నిమేషాంతర మాత్రేణ తతస్థైర్హరియోధపైః కోటిశత పరివారైః కామరూపిభిరావృత. శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా ఆకాశమున సూర్యుని యొక్క వేడి కిరణ కాంతులను కప్పివేయుచు దుమ్ములు చెలరేగెను. అట్లు దుమ్ములు అంతటను వ్యాపించుటచే అన్ని దిక్కుల ఎందును చీకట్లు అలముకొనెను. కొండలు వనములు అరణ్యములు మొదలగు వానితో భూమి అంతను కంపించెను. అప్పుడు వాడి అయిన దంతములు గలవారు మిగుల బలశాలురు మదపు టేనుగుల వలె ఉప్పుచున్నవారు అయిన అసంఖ్యాకులకు వానరులు ఇసుక వేస్తే రాలనంతగా భూమిపై వ్యాపించి ఉండిరి. మరుక్షణముననే కామరూపులైన వానర సేనా నాయకులు కోట్ల కొలదిగానున్న వారి పరివారములతో భూమిని ఆవరించి ఉండిరి. నాదేయైః పార్వతీయైశ్చ సాముద్రైశ్చ మహాబలైః హరిభిర్మేఘ నిర్హ్రాదైః అన్యైశ్చ వనచారిభిః తరుణాదిత్య వర్ణైశ్చ శశి గౌరైశ్చ వానరైః పద్మకేసర వర్ణైశ్చ మేరుకృతాలయైః. నదీ సముద్ర తీరములనందును పర్వత వన ప్రదేశములయందును నివసించడి మహాబలశాలురైన వానరులు అతడికి చేరిరి. వారు మేఘముల వలె గర్జించుచుండిరి. వారిలో కొందరు బాల సూర్యుని వలె ఎరుపు రంగుతోనూ మరికొందరు చంద్రుని వలె స్వచ్ఛమైన వన్నెతోనూ ఇంకనూ కొందరు పద్మకేసరముల వలె పసుపు వన్నె కలిగి ఉండిరి. వారిలో పెక్కుమంది మేరు పర్వత నివాసులు శ్వేత వర్ణముల వారు. కోటి సహస్రైర్దశభిః శ్రీమాన్ పరివృతస్తదా వీరః శతవలిర్నామ వానరః ప్రత్యదృశ్యత తతః కాంచన శైలాభః తారాయా వీర్యవాన్ పిత అనైకైర్దశసాహస్రైః కోటిభిః ప్రత్యదృశ్యత తథాపరేణ కోటీనాం సహస్రేణ సమన్వితః పితా రుమాయాః సంప్రాప్తః సుగ్రీవ స్వసురో విభుః. తేజస్వి అయిన శతవలి అను వానర వీరుడు 10,000 కోట్ల మంది అనుచరులతో కూడి అతడికి చేరెను. మేరు పర్వతము వలె ధీరుడు పరాక్రమశాలి తారకు తండ్రి అయిన సుషేనుడు పెక్కు 1,000 కోట్ల మందితో అతడికి వచ్చెను. సుగ్రీవునకు మామయ్యైన రుమ తండ్రి మరి ఒక 1,000 కోట్ల మందితో అతడికి చేరెను. పద్మకేసర సంకాసః తరుణార్క నిభాననః బుద్ధిమాన్ వానరశ్రేష్ఠః సర్వవానర సత్తమః అనేకైర్బహుసాహస్రైః వానరాణాం సమన్వితః పితా హనుమతః శ్రీమాన్ కేసరీ ప్రత్యదృశ్యత గోలాంగూల మహారాజో గవాక్షో భీమవిక్రమః వృతః కోటి సహస్రేణ వానరాణాం అదృశ్యత వృక్షాణాం భీమవేగానాం ధూమ్రః శత్రునిబర్హణః వృతః కోటి సహస్రాభ్యాం ద్వాభ్యాం సమభివర్తత. పద్మకేసరముల వన్నెగలవాడును బాలసూర్యుని వలె చక్కని ముఖశోభ గలవాడును వానరులందరిలో శ్రేష్ఠును ప్రజ్ఞాశాలియు హనుమంతుని తండ్రియగు కేసరి అని వానర ప్రముఖుడు 1,000 కొలది వానర సైనికులతో అతడికి చేరెను. కొండముచ్చులకు ప్రభువు గొప్ప పరాక్రమశాలి అయిన గవాక్షుడు 1,000 కోట్ల మంది వానరులతో అతడికి వచ్చెను. శత్రువులను రూపుమాపెడి అమితమైన వేగము గలవాడు అగు ధూమ్రుడు అను భల్లూక నాయకుడు 2,000 కోట్ల మంది భల్లూకములతో వచ్చెను. మహాచల నిభైర్ఘోరైః పనసో నామ యూదపః ఆజగామ మహావీర్యః తిస్రుభిః కోటిభిర్వృతః నీలాంజన చయాకారో నీలో నామాధ యూదపః అదృశ్యత మహాకాయః కోటిభిర్దశభిర్వృతః. గొప్ప వీరుడగు పనసుడను వానరయోధుడు మహాపర్వత సన్నిభులు భయంకరాకారులు అయిన 3 కోట్ల మంది వానరులతో అతడికి చేరెను. కాటుక కొండ వలె గొప్ప ఆకారము గలవాడు మహాకాయుడు అయిన నీలుడు అను వానరయోధుడు 10 కోట్ల మంది అనుచరులతో అతడికి వచ్చెను. తతః కాంచన శైలాభో గవయో నామ యూదపః ఆజగామ మహావీర్యః కోటిభిః పంచభిర్వృతః. గవయుడు అను వానర సేనా నాయకుడు మహాపరాక్రమశాలి మేరు పర్వతము వలె దృఢమైన వాడు. అతడు 5 కోట్ల మంది వానరులతో విచ్చేసెను. దధీముఖశ్చ బలవాన్ యోధపోభ్యాయయౌ తదా వృతః కోటి సహస్రేణ సుగ్రీవం సముపస్థితః మైందశ్చ ద్వివిధశ్చోభౌ అశ్విపుత్రౌ మహాబలౌ కోటిభిః సహస్రేణ వానరాణాం అదృశ్యతాం. దధీముఖుడను వానర నాయకుడు మిగుల బలశాలి. అతడు 1,000 కోట్ల మంది అనుచరులతో సుగ్రీవుని కడకు వచ్చెను.
అశ్విని దేవతల కుమారులైన మైందుడు ద్వివిధుడు అను వానరులు మిగుల బలాఢ్యులు. వారు ఒక్కొక్కరు 1000 కోట్ల మంది అనుచరులతో అతడికి చేరిరి. గజశ్చ బలవాన్ వీర కోటిభిస్త్రిభిర్వృతః ఆజగామ మహాతేజా సుగ్రీవస్య సమీపతః. మిగుల తేజస్వియు వీరుడును అయిన గజుడు మిక్కిలి బలశాలి. అతడు 3 కోట్ల మంది వానరులతో సుగ్రీవుని సమీపించెను. వృక్షరాజో మహాతేజా జాంబవన్ నామతః కోటిభిర్దశభిః ప్రాప్తః సుగ్రీవస్య వశే స్థితః. భల్లూక ప్రభు అయిన జాంబవంతుడు మిక్కిలి తేజస్వి. అతడు సుగ్రీవునకు అతి సన్నిహితుడు. అతడు 10 కోట్ల మంది భల్లూక యోధులతో కూడి వచ్చెను. రుమన్వాన్ నామ విక్రాంతో వానరో వానరేశ్వరం ఆయయో బలవాంస్తూర్ణం కోటిశత సమావృతః. మిక్కిలి బలపరాక్రమములు గల రుమన్వంతుడను వానర ప్రభువుడు 100 కోట్ల మంది అనుచరులతో కూడి ఆ వానర ప్రభువు సమీపమునకు త్వరగా విచ్చేసెను. తతః కోటి సహస్రానాం సహస్రేణ సతేన చ పృష్ఠతో అనుగతః ప్రాప్తో హరిభిర్గంధమాదనః. పిమ్మట గంధమాదనుడను వాడు కోటాను కోట్ల మంది వానరులను వెంటబెట్టుకుని అతడికి వచ్చెను. తతః పద్మ సహస్రేణ వృతః శంకు శతేన చ యువరాజో అంగదః ప్రాప్తః పితృతుల్య పరాక్రమః. యువరాజైన అంగదుడు తన తండ్రి అయిన వాలి వలె గొప్ప పరాక్రమశాలి. అతడు 1000 పద్మముల 100 శంకువుల సంఖ్యలో అనుచర వానరులతో కూడి అతడికి వచ్చేరెను. తతస్తారాద్యుతిస్తారో హరిభీమ పరాక్రమః పంచభిర్హరి కోటిభిః దూరతః ప్రత్యదృశ్యత. నక్షత్ర కాంతులతో విలసిల్లుచున్నవాడు భీమ పరాక్రముడు అయిన తారుడు అను వానర ప్రముఖుడు 5 కోట్ల మంది వానరులతో వచ్చి రాజునకు దూరముగా నిలబడెను. ఇంద్రజాను కపిర్వీరో యోధపః ప్రత్యదృశ్యత ఏకాదశానాం కోటీనాం ఈశ్వరస్తైశ్చ సంవృతః తతో రంపస్తనుప్రాప్తః తరుణాదిత్య సన్నిభః అయుతే నావృతశ్చైవ సహస్రేణ సతేన చ. వానర వీరుడు ఇంద్రజానువు 11 కోట్ల మంది వానరులకు అధిపతి. అతడు వారితో కూడి విచ్చేసెను. బాలసూర్యుని కాంతులతో విలసిల్లుచుండెడి రంభుడను వాడు కోట్ల కొలది వానర యోధులతో కూడి అతడికి చేరెను. తతో యూత పతిర్వీరో దుర్ముఖో నామ వానరః ప్రత్యుదృశ్యత కోటీభ్యాం ద్వాభ్యాం పరివృతో బలి కైలాస శిఖరాకారైః వానరైర్భీమ విక్రమైః వృతః కోటి సహస్రేణ హనుమాన్ ప్రత్యదృశ్యత. వీరుడు బలశాలి వానర నాయకుడు అయిన దుర్ముఖుడగు వానర ప్రముఖుడు 2 కోట్ల మంది వానరులతో కూడి అతడికి వచ్చెను. కైలాస శిఖరము వలె ఉన్నతులు శత్రువులకు భయమును గొల్పెడి పరాక్రమశాలుడు అయిన 1000 కోట్ల మంది వానరులను వెంటబెట్టుకొని హనుమంతుడు ఏతెంచెను. నలశ్చాపి మహావీర్యః సంవృతో ధ్రుమవాసిభిః కోటి సతేన సంప్రాప్తః సహస్రేణ సతేన చ. మహాపరాక్రమశాలియగు నలుడు వృక్షములపై నివసించడి కోట్ల కొలది వానరులతో కూడి అతడికి విచ్చేసెను. తతో దధిముఖ శ్రీమాన్ కోటిభిర్దశభిర్వృతః సంప్రాప్తో అభిమతస్తస్య సుగ్రీవస్య మహాత్మనః. శుభలక్షణ సంపన్నుడైన దధిముఖుడు మహాత్ముడైన ఆ సుగ్రీవునకు అత్యంత ముఖ్యుడు. అతడు 10 కోట్ల మంది వానరులతో కూడి అతడికి విచ్చేసెను. శరభః కుముదో వహ్నిః వానరో రంహ ఏవచ ఏతే చాన్యే చ బహవో వానరాః కామరూపిణః ఆవృత్య పృథివీం సర్వాం పర్వతాంశ్చ వనాని చ యోధపాః సమనుప్రాప్తాః తేషాం సంఖ్యా న విద్యతే ఆగతాశ్చ విశిష్టాశ్చ పృథివ్యాం సర్వవానరాః ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యవర్తంత సుగ్రీవం సూర్యమభ్రగణా ఇవ. శరభుడు కుముదుడు వహ్ని రంహుడు ఇంకను పెక్కుమంది కామరూపులైన వానరులు పర్వతములతో వనములతో కూడిన సమస్త భూమండలమును గాలించి అసంఖ్యాక వానరులను వెంటబెట్టుకుని వచ్చిరి. ఈ వచ్చిన వానరులందరూ భూమండలమున ప్రసిద్ధి గన్నవారు. కుర్వాణా బహుశబ్దాంశ్చ పృష్టాశ్చ బహుశాలినః శిరోభిర్వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయన్ అపరే వానరశ్రేష్ఠాః సంయమ్య చ యథోచితం సుగ్రీవేన సమాగమ్య స్థితాః ప్రాంజలయస్తదా. ఆ వానరులు ఎగురుచు దుముకుచు గర్జించుచు మేఘములు సూర్యుని వలె సుగ్రీవుని చుట్టూను చేరిరి. చక్కని బాహువులు కలిగిన ఆ వానరులు మిగుల సంతోషించుచు కేరింతలతో కోలాహలమనర్చుచు వినమ్రతతో తమ రాకను గురించి సుగ్రీవ ప్రభునకు తెలిపిరి. సుగ్రీవస్త్వరితో రామే సర్వాంస్తాన్ వానరర్షభాన్ నివేదయిత్వా ధర్మజ్ఞః స్థితః ప్రాంజలిరబ్రవీత్. యథా సుఖం పర్వత నిర్ఝరేషు
వనేషు సర్వేషు చ వానరేంద్రాః నివేశయిత్వా విధివద్బలాని బలం బలగ్నః ప్రతిపత్తుమీష్టే. ఇంకనూ కొందరు వానర శ్రేష్ఠులు తగిన విధముగా వస్త్రాభరణాదులను సర్దుకుని సుగ్రీవుని సమీపమున దోసిలొగ్గి నిలబడిరి. అంతట ధర్మజ్ఞుడైన సుగ్రీవుడు శ్రీరాముని కడ అంజలి ఘటించి నిలిచి అతడికి వచ్చిన వానరులను గూర్చి ఆ ప్రభువునకు నివేదించెను. అనంతరము అతడు ఆ వానరులతో ఇట్లనెను: ఓ వానరులారా, సమస్త పర్వతముల యందును సెలయేళ్ల యందును వనములలోను మీ మీ బలములను సుఖముగా నిలుపుడు. అప్పుడు ఆయా గుంపులకు నాయకుడైన వాడు తన బలమును గూర్చి తెలుసుకొనుటకు వీలగును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకోనచత్వారింశः సర్గాః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 39వ సర్గము.